మీ అందరూ మాతోనే పనిచేసిన వాళ్ళు పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రతి పని చేసింది మీకు ఇన్నోవాలు, ఫార్చునర్లు, అద్భుతమైన పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు కట్టించింది కేసీఆర్. మీ జీతాలు పెంచింది కేసీఆర్. మొన్న మీకోసం కూడా మేము పోరాటం చేస్తే మొన్న ఒక డిఏ కూడా మీకు పడ్డది. అవన్నీ మర్చిపోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 20 మంది పోతాము, ఏమైంది? నా బిడ్డని ఆర్యన్ రోడ్ మీద కూర్చోబెట్టావు సుజన్. నీకుడుంది ఫ్యామిలీ, చెప్పబోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు బిడ్డ 3 ఏళ్ల తర్వాత అదే పాపం జరుగుతుంది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అతనిపైన మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని
నిన్ను పేల్చేస్తా లేపుతానంటూ బెదిరించాడని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దీని మీద చర్యలు చేపట్టడానికి ఎథిక్స్ కమిటీ వేసింది. మరొక వైపు జనవరి 29 సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్నటువంటి సందర్భంగా కరీంనగర్ జిల్లా వీణవంకలో పాడి కౌశిక్ రెడ్డి తన అంచెలతో పాటు వెళ్తున్నటువంటి క్రమంలో ఇటు పోలీస్ అధికారులకి అలాగే కౌశిక్ రెడ్డికి ఆయన అంచెలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదము గొడవ జరిగింది, తోపులాట జరిగింది. దీనిలో భాగంగా పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే 16 మందికి సిబిసిఐడి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్లోని సిఐడి కార్యాలయంలో హాజరు కావాలని చెప్పి నోటీసులు పంపడం జరిగింది. తాజాగా కేసు పైన కేసు, మరొక కేసు ఇలా వివాదాస్పదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు కౌశిక్ రెడ్డి అనేటువంటి చర్చ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నేనేమనలేదు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీణవంకలో జరుగుతున్నటువంటి జాతరకి నేను వెళ్ళాల్సింది ఒక ప్రజాప్రతినిధిగా. జాతరలో నేను హాజరు కావడానికి వెళ్తున్నటువంటి క్రమంలో కావాలని అడ్డుకున్నారనేటువంటి కోణంలో ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మరొక వైపు కరీంనగర్ పోలీస్ కమిషనర్ పైన సైతం ఆయన తనదైన స్టైల్లో ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. అసెంబ్లీ వేదికగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి మరొకటి ఇలా పలుమార్లు కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఆయనతో పాటు మరొక 15 మంది తాజాగా ఇష్యూ అయినటువంటి నోటీసులకి ఏ విధమైన సమాధానాలు చెప్తారు, ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.